సో స్టార్టింగ్ ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మా ఫ్రెండ్ 3 yearsగా స్టోరీ రాస్తూ ఉన్నాడనమాట. నేను వేరే ఏం యాక్ట్ చేయలేదు. సో ఏం యాక్ట్ చేయట్లేదు ఏంటి రోజు అని చెప్పి రోజు నాకు టెన్షన్ ఎక్కువ అనమాట. ఎందుకంటే టైం అయిపోతే ఇంకా మరణానికి దగ్గర పడిపోతాం, చచ్చిపోతాం కొన్ని రోజుల్లో. చచ్చిపోయే లోపల ఏదో చేసి చచ్చిపోవాలి. వీడేమంటే 5-6 ఏళ్ళు పడి చేస్తున్నాడు, సరే మనమే ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి 10 minutes అండి ఫస్ట్ అనుకున్న డ్రీమ్ చేజర్. 10 minutes 10 minutes కాస్త స్టోరీ చాలా మా బ్రదర్కి చెప్తే చాలా బాగుంది, దీనికి ఇంకా గ్రాండ్ స్కేల్లో తీయ అంటే నెక్స్ట్ స్టోరీ ఇంకా రాసి స్క్రిప్ట్ ఒక 6 months చేసి ఆ తర్వాత అండి ఒక టీ-షర్ట్తో ఒక నైట్ ప్యాంట్తో వెళ్ళాను సార్ వాళ్ళ ఇంటికి. మీరు నమ్మరు, ఫస్ట్ టైం అయితే నేను అబ్సల్యూట్గా రిజెక్ట్ చేస్తారని చెప్పే ఒపీనియన్తోనే ఉన్నాను నేను. కానీ సార్ అప్పుడే నిజంగా మీరు రండి సార్, ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎందుకు ఇక్కడే చెప్పుకోగలను నేను థ్యాంక్స్. మనం మీరు కూడా ఫస్ట్ టైం రాగానే అసలు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది భూషణ్ సారు. ఈ సార్ ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, తిలక్ ఒక షూట్ లేట్ అయిందా పర్వాలేదు, ఇంకో రోజు పెట్టుకో, ఇంకో రోజు కాదా ఓకే ఇంకో రోజు పెట్టుకో, ఒక్కసారి ఏదైనా లేట్ అయిందంటే చాలు సార్ నుంచి తిలక్ నేను డైరెక్టర్ అంటే నాకు గురువు లాగా, నువ్వు నా గురువు, నువ్వు ఏం చెప్తే అది. సో ఇలాంటి యొక్క పర్సనాలిటీ నేను ఎప్పుడు చూడలేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా. అండ్ మేడం మీకు కూడా యాక్చువల్లీ మేడం మేము ఒకసారి ఇంట్లో వచ్చామంటే చాలు తిండి పట్టుకుని పంపించారు అనమాట. నువ్వు తినేసేవాళ్ళు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ దాని తర్వాత అండి ఒకసారి మళ్ళీ ఇది జర్నీ స్టార్ట్ అవుతా ఉంది. ఒక్కసారిగా అయిపోయింది జర్నీ. టూ months మొత్తం ఒకటే దాని మీద ఉన్నాం. సార్ వాళ్ళని కలుసుకోవడానికి నాకు 2 months పట్టింది. దాని తర్వాత ఒక 4-5 months ఐపీఎస్ఏ స్టోరీస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఏ పని కరెక్ట్గా అవ్వట్లేదు అనమాట, అనుకున్న టైంకి ఏది అవ్వట్లేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ని పిలవడం స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు మా ఫ్రెండ్ని పిలిచలేదు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాడు. సో తర్వాత మా ఫ్రెండ్ని పిలిచాను, అప్పుడు వచ్చాడు. అప్పుడు వచ్చి మొత్తం నాలో ఉండే ఒక కసిన్ పెంచాడు అనమాట ఫుల్గా, నువ్వు చెయ్యి అనేసి 30 tickets స్పాన్సర్ చేశారు యాక్చువల్గా డ్రీమ్ చేసరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్ ఏంటంటే సారు ఫస్ట్ రాగానే వెరీ స్టార్టింగ్ కలవగానే అనమాట ఎలా చెప్పారు, క్యారెక్టర్ చెప్పేసాను డైరెక్ట్గా, సార్ మీరు ఇలా కొంచెం కోపంగా ఉంటారు సార్, కొంచెం రూడ్గా ఉంటారంటే అప్పటికప్పుడే చేసి నాతో రూడ్గా మాట్లాడారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మంచి డెడికేషన్ సార్, డైరెక్షన్ అవ్వాలని చెప్పి ఒక స్టోరీ కూడా చెప్పారు, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు తొందరలో తీస్తారని బాగా ఆశిస్తున్నాను సార్. నిజంగా నా తరపున నా వల్ల ఎంతైతే అంత సహాయం నేను సపోర్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత యాక్చువల్గా వీళ్ళ ఫాదర్ లాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదండి. మురళీ సార్ అని చెప్పి ఆయన రాలేదు ఈరోజు. ఒకరోజు కలిసామండి. ఎలా కలిసామంటే, సార్ ఇలా స్టోరీ అనుకుంటున్నాను, ఆల్రెడీ తీసాను సార్ ఈ స్టోరీ కొంచెం అని చెప్పి, ఇంకా స్టోరీ కూడా చెప్పలేదు అనమాట. స్టోరీ చెప్పిన ఆ టైంలోనే సార్ నాకు హీరోయిన్స్ సరిగ్గా దొరకట్లేదు, తిరుపతిలో చాలా మందిని అడిగాను సార్, వాళ్ళు ఏంటంటే పేమెంట్ ఇస్తున్నా కూడా టైంకి లాస్ట్ షెడ్యూల్ అప్పుడు చేస్తున్నారు, అసలు క్యారెక్టర్ తీసేస్తున్నాను సార్ అని చెప్పంటే, ఎందుకు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుంది కావాలంటే అని చెప్పి. అలాంటి పేరెంట్స్ దొరకడం చాలా కష్టం, మీకు దొరికారంటే నిజంగా మీరు చాలా లక్కీ. అండ్ యాక్టింగ్ కూడా నిజంగా చాలా బాగా చేశారు. అండ్ ఫైనలీ ఈ క్యారెక్టర్ లాస్ట్ 30 minutes ఉంటారండి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసమే నేను నాకు లేట్ అయింది ఆ క్యారెక్టర్ కోసమే అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్ అనుకున్నాను, కుదరలేదు. 6 months దాని వల్ల టైం లాస్ అయింది. దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ పెట్టాను, తనకి ఓపిక లేదు. అలాంటి వాళ్ళు మన సెట్ గారని చెప్పి మళ్ళీ దాన్ని తీయేశాను. దాని తర్వాత అండి ఒక అతను ఎక్కడో చంద్రగిరి నుంచి బస్ వేసుకొని అక్కడ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి నడుచుకుని వచ్చి మా ఇంటికి వచ్చారు. సో అలాంటి ఒక ప్యాషన్ పర్సన్ని మళ్ళీ దాని తర్వాత చూసింది దిలీప్నే అనమాట, సీరియస్గా. దాని తర్వాత నన్ను చాలా మంది డైరెక్టర్స్కి పరిచయం చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, రియల్లీ. లాస్ట్ ½ hour చెప్పాను కదా స్టోరీ మీదే అనేసి. Part 2లో అయితే మొత్తం ఉంటుంది, ఇంకా ర్యాంప్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మీకు మొత్తం స్టోరీ చూపించలా, ఇంకా క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్ ఎండింగ్ అట్లే ఎత్తిపెట్టాం అనమాట. జస్ట్ ఒక క్లిప్ ఉంటుంది, 1-2 క్లిప్పులు, ఇంకా 2 క్లిప్పులు ఉంటాయి. కానీ ఈసారిదే ఉంటది ఇంకా లాస్ట్ ఉండేది ఒక ఎత్తు థియేటర్లో. యాక్చువల్ వీళ్ళు కాదు హీరోలు అనమాట, ఈయన హీరో. రియల్లీ రాసుకున్నప్పుడే అట్లే రాసుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్, మీరు ఇక్కడ నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. నిజంగా ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం మీరే అనమాట. మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాం. ఖచ్చితంగా ఈ మాట మాత్రం చెప్పే తీరాలి, మీరు లేకపోతే డ్రీమ్ చేసేది లేదు, మా టీం లేకపోతే డ్రీమ్ చేసేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. దినేష్